కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సహాపురంలో జనసేన ప్రచార రథంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ప్రచార రథాన్ని పరిశీలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆలస్యంగా రావడంపై రామకృష్ణారెడ్డి పోలీసులపై మండిపడ్డారు. జనసేన ప్రచార రథంపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సునీల్, ఇది కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం శేఖపురంలో జనచైతన్య రథం పేరిట ప్రచారం నిర్వహిస్తున్న వాహనాన్ని అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆ ప్రచార రథంపై దాడి చేశారు. పూర్తిగా కూడా ఆ ప్రచార రథం ఎదురుగా ఉన్నటువంటి గ్లాస్ ని పగలగొట్టి తాళాలు దౌర్జన్యంగా తీసుకుని అందులో ఉన్నటువంటి డ్రైవర్ ని మిగతా జన సైనికుల్ని కూడా పూర్తిగా నిలువరించిన పరిస్థితిలో ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. గత వారంలో ఇదే వాహనాన్ని పోలీసు అనుమతి తీసుకోలేదంటూ కూడా ఫిర్యాదు చేసి పక్కన పెట్టిన తర్వాత జన సైనికులు మరొకసారి పోలీసుల దగ్గర అనుమతి తీసుకుని ఈ రోజు గ్రామంలో ఏదైతే శేఖపురంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా పూర్తిగా కూడా నిలువరించి వైసీపీ నేతలు ఏదైతే సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు చిచ్చురేపేందుకే మీరు ఈ టైంలో ఈ ప్రచారం పేరిట ఈ వాహనాన్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళు వాదిస్తూ కూడా ఆ వాహనాన్ని నిలువరించి అటుపై దాడి చేసి అద్దాలు కూడా పగలగొట్టి అక్కడ ఆ వాహనం వెంబడి ఉన్నటువంటి జన సైనికుల పట్ల కూడా దుర్భాషలు మాట్లాడిన సందర్భంలో అటువైపుగా వెళ్తున్నటువంటి ఏదైతే అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అక్కడికి వచ్చి పోలీసులకు కూడా ఫోన్ చేయడం, అటు తర్వాత వాళ్ళు వేరే విధులు నిర్వర్తిస్తూ కొంతమేర ఆలస్యం చేసిన సందర్భంలో పూర్తిగా కూడా ఆయనపై ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్థానికులందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇప్పుడు ప్రచారం ఎందుకంటూ కూడా కొంతమేర నిలువరించి వాళ్ళని అడ్డగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ ఇంకా రాని పరిస్థితుల్లో కూడా పూర్తిగా ఏమీ తెలియకుండా మాట్లాడుతుంటే పోలీసులు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నారని కూడా రామకృష్ణారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాడికి పాల్పడిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం, అలాగే ఏదైతే జన చైతన్య రథం నడుపుతున్నటువంటి వాహన డ్రైవరు అలాగే స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులు పూర్తిగా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతమేర ఆ ప్రాంతం అంతా కూడా ఒక గంట పాటు అటు వైసీపీ నాయకులకి జనసేన నాయకులకి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితిలో పోలీసులు రాక తర్వాత అలాగే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా సద్దుమణిగిన వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగింది. అయితే పూర్తిగా పోలీసులు అనుమతి తీసుకుని ప్రచారాన్ని నిర్వహించుకున్న సందర్భంలో వైసీపీ నాయకులు కావాలని తమపై దాడి చేసి ఉద్దేశపూర్వకంగానే తమని దుర్భాషలాడారని చెప్పి కూడా ఈ ఫిర్యాదులు అయితే పేర్కోవడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పిన తర్వాత కొంత ప్రశాంత వాతావరణం ప్రస్తుతం నెలకొంది. ఏదైనా గతంలో ఎప్పటి నుంచో కూడా పూర్తిగా రెండు సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తిగా ఈ గొడవ ఏదైతే వైసీపీ నాయకులు రెండు వర్గాల మధ్య గొడవ కాస్త రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవగా ప్రస్తుతం మారిన పరిస్థితులు పూర్తిగా వైసీపీ అంతా కూడా రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ అలాగే చిచ్చురేపేందుకైతే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా జన సైనికులు పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత పూర్తిగా గొడవ అయితే సద్దుమణిగింది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. రేపటి నుంచి యథావిధిగా జన చైతన్య రథం పేరిట ప్రచారాన్ని అయితే కొనసాగిస్తామని చెప్పి జన సైనికులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.